జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ నక్సలైట్లకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చిన. ఓకేనా, నాకు తెలిసినంత వరకు 1960లలో ఈ నక్సల్బరీ ఉద్యమం అనేది ప్రారంభమైంది. నిజానికి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్యాయాలు, అక్రమాలు, దురాగతాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అందరూ కాదు కానీ కొంతమంది బూర్జువాలు, భూస్వాములు ప్రజలనైతే వేధించుకొని తింటా ఉన్నారు. ఇకపోతే ఈ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు తమ కింద పని చేసేటటువంటి ఉద్యోగాలను చెప్పు కింద తేలులాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అందరినీ నేను అనడంలే, కొందరు మాత్రమే ఈ డబ్బున్నోళ్ళు ప్రజలను అయితే పీడించుకొని తింటా ఉన్నారు, వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. ఇకపోతే పరిశ్రమల్లో అయితే కనీసం ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా అతి దారుణంగా, అతి క్రూరంగా ఈ ఉద్యోగస్తుల చేత వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. అది కూడా తక్కువ జీతాలు, తక్కువ కూలిచ్చి. ఎవరైనా తిరగబడినారనుకో వాళ్ళని ఉద్యోగాల నుంచి బీకేస్తారు, లేదా ఏమైనా కూడా చేస్తారు. సెలవు పెడితే జీతం కట్టు, అలాగే వాళ్ళ శ్రమనంతా కూడా దోచుకుంటా ఉన్నారు. అసలు ఏ మాత్రం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రభుత్వ అధికారుల సంగతి ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లే. ప్రజలను పీడించుకొని తింటా ఉన్నారు. పనుల కోసం వచ్చేటటువంటి జనాన్ని పురుగులను చూసినట్టు చూస్తూ ఉన్నారు. లంచం కోసం వాళ్ళను వేధించుకొని తింటా ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఈ నక్సలైట్ల ఉద్యమం అనేది ప్రారంభమైంది. తరువాత ఈ నక్సలైట్ల ఉద్యమం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చేరింది. ఇకపోతే ఈ శ్రీకాకుళం నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున విస్తరించింది. తెలంగాణలో ఈ నక్సలైట్ల ఉద్యమం ఊవెత్తున ఎగిసిందనమాట. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో ఈ నక్సలైట్ ఉద్యమం ఊపందుకునింది. మొదటగా పీపుల్స్ వార్గా మొదలైనటువంటి ఈ ఉద్యమం ఆ తర్వాత నక్సలైట్లు గాను, ఆ తర్వాత ఇప్పుడు మావోయిస్టులు గాను రూపాంతరం చెందింది. అయితే కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేకంగా కొన్ని సిద్ధాంతాలతో అన్యాయానికి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఈ నక్సలైట్ ఉద్యమం రాను రాను పలచబడిపోయింది. అర్థమవుతుందా? మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నక్సలైట్లు అంటే మన చిన్నప్పుడు తెలుసో తెలియకనో ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద సానుభూతి అనేది ఉండేది. కానీ ఇప్పుడు రాను రాను వాళ్ళంటే ఇంక చెప్పాల్సిన అవసరం లే, వ్యతిరేకత, అదేవిధంగా కోపం, అసహ్యం కలుగుతుంది ఇప్పుడు మావోయిస్టులు అంటే. అవునా కదా? ఒకప్పుడు ఏదో పేదవాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే వాళ్ళు వస్తారు, వాళ్ళు నిలబడతారు పేదవాళ్ళ పక్షాన్ని అని చెప్పి మన చిన్నప్పుడు మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? మన శత్రు దేశాలతో చేతులు కలిపి మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలను తెచ్చుకొని, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని మన దేశంలో అలజడి సృష్టించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మన కేంద్ర బలగాలను, మన సైనికులను పొట్టన పెట్టుకుంటున్నారు. మన పోలీసు సోదరులను వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు. కనీసం ఈ గిరిజన ప్రాంతాల్లో వాళ్లకు అభివృద్ధి అనేది కనీసం వాళ్ళ అంచులు కూడా పోనీయడం లే. ఇప్పుడు ఏం మాట్లాడాలేక ఈ నక్సలైట్లు అలియాస్ మావోయిస్టుల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆ ప్రాంతాల్లో నివసించేటటువంటి గిరిజనులను చదువుకోనివ్వకుండా ఆటంకాలు సృష్టిస్తారు. పైగా కొత్తగా ఏం తెలిసినా హిందువులను మతం మార్చి మత మార్పిలకు కూడా పాల్పడుతున్నారు. కాదు, నువ్వు ఎంచుకునే మార్గం ఏంది, నువ్వు అసలు నీ లక్ష్యం ఏంది, నీకు మత మార్పిడితో నీకు పని ఉండదు. నువ్వు అంతగా చేయాలనుకునేవాడు చాలా మంది ఉన్నారు కదా, అంతా కూడా మతాలు మార్చేవాళ్ళు అంతా కూడా దొంగమండా కొడుకులు. వాళ్ళ నువ్వు ఒక వేషం వేయంగా సరిపోతుంది. మళ్ళీ దానికి నేను మావోయిస్టు, నక్సలైట్లు అది ఇది అని చెప్పి నువ్వు పోయి ఆడ అమాయకులు వాళ్ళ మతం మార్చడం ఎందుకు? ఏది దరిద్రం అంతా కూడా. కనీసం మన భారతీయ జెండా ఎగరనీరు, పట్టుకోనీరు, కనీసం గుళ్ళు ఉంటే ధ్వంసం చేస్తారు, ఎవరిని పూజలు కూడా చేయనీరు. ఏది ఇదంతా? ఇంకా పాకిస్తాన్లో ఉండేటటువంటి ఉగ్రవాదులకు వీళ్ళకి ఇంకా తేడా ఉండదు. చెప్పండి, ఒకసారి ఆలోచించండి మీరు. ఇకపోతే అమాయక గిరిజనులను హత్యలు చేయడం ప్రారంభించారు. ఏమంటే పోలీస్ ఇన్ఫార్మర్లు అంటారు. ఇకపోతే ఈ మావోయిస్టుల దెబ్బకు గిరిజనులు కూడా విసిగిపోయినారు. తమను రక్షించమని చెప్పేసి ప్రభుత్వాలను వేడుకున్నారు. అందుకే మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఇప్పుడు ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కగార్ సరిగ్గా గత సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభమైంది. సరే, ఇప్పటికే అనేక వందల మంది మావోయిస్టులు హతమైపోయినారు. 1000 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినారు. కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకునింది. ఇప్పుడు ఈ మావోయిస్ట్ అగ్రనేతలు అందరూ కూడా అబూజ్మాడ్ అడవుల్లో దాక్కున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అబూజ్మాడ్ అడవులను 10,000 మంది కేంద్ర బలగాలు చుట్టుముట్టినాయి. ఇక అతి త్వరలోనే మనం మరొక గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మావోయిస్టుల పీడ శాశ్వతంగా వదిలిపోయే అవకాశం కూడా ఉండదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే ఆయుధం పడతారో, ఎవరైతే శత్రు దేశాలతో చేతులు కలుపుతారో, ఎవరైతే ఈ దేశంలో ఉండేటటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందూ సమాజాన్ని వాళ్ళను నాశనం చేయాలనుకుంటారో వాళ్ళు జీవించడానికి ఏ మాత్రం కూడా హక్కు, అర్హత అనేటివి లేవు. ఏమంటారా? ఖచ్చితంగా వాళ్ళను
చేసేయాల్సిందే, దాంట్లో మరో మాటకైతే తావులేదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.